సేవలనే మేం మరువం. మీ అందరికీ మా వందనం. మనసున్న మారాజు మన రాజన్న బిడ్డ, ప్రజల మేలు కోరే నాయకుడు, సంక్షేమ పథకాలు ఇంటికి చేర్చిన సేవకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావలి పట్టణంలో శంఖారావం 6వ తేదీ శనివారం పూరిస్తున్న శుభ సందర్భంలో నెల్లూరు ఎంపీ వైసీపీ అభ్యర్థి శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి గారు మరియు కావలి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మద్దతుగా కావలి నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రజలంతా మేమంతా సిద్ధం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మీ గుర్రం వెంకటేశ్వర్లు, 34వ వార్డ్ వైసీపీ ఇన్ఛార్జ్. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. తూర్పు కాలువ ద్వారా సాగునీరు అందించి దంపూరు గ్రామాన్ని సస్యశ్యామలంగా మారుస్తానని కోవూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. విడవలూరు మండలం దంపూరు మరియు ఎల్లాయిపాలెం గ్రామాలలో శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి ఎన్నికల ప్రచారంలో స్థానిక టీడీపీ నాయకులతో పాటు మిత్రపక్ష బీజేపీ, జనసేన నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. దంపూరు మరియు ఎల్లాయిపాలెం గ్రామస్తులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ప్రజా విజ్ఞప్తులు స్వీకరించిన అనంతరం శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ వావిల్లా, దంపూరు గ్రామాల మధ్య గుంతలమయమైన ఉన్న రోడ్లను సీసీ రోడ్డుగా మారుస్తానని గ్రామస్తులకు తెలియజేశారు. దంపూరు గ్రామంలోని అన్ని వీధులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని సమీప పోలీస్ స్టేషన్తో అనుసంధానం చేసి దొంగల బెడద నుంచి రక్షణ కల్పించే చర్యలు తీసుకుంటామన్నారు. దంపూరు గ్రామంలోని అన్ని వీధులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని సమీప పోలీస్ స్టేషన్తో అనుసంధానం చేసి దొంగల బెడద నుంచి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటారన్నారు. దంపూరు గ్రామంలో గతంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం పాలనలోనే జరిగిందన్నారు. మీ గ్రామంలోని వాటర్ ట్యాంక్ మాజీ పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి హయాంలో నిర్మిస్తే ప్రస్తుత ఎమ్మెల్యే దానికి రంగులు వేసుకుని ఇది తన ఘనతగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. వాటర్ కాలం తవ్వలేదు, వాటర్ కాలం తవ్వలేదు, ట్రైన్ కాలం తవ్వలేదు. హెల్మెట్ స్కూల్ కాదు చూడండి, మీకు బాగా హెల్మెట్ స్కూల్ కదా చూడడానికి మన కోసం వచ్చింది. మన సమస్యల పరిష్కారం కోసం ఆమె కూడా రైతు పెడితే ఖచ్చితంగా మన సమస్యల పరిష్కారం కూడా జరగలేదు. సిమెంట్ కాలం కావాలన్నా మీరు నమ్మండి, మన తల్లి మీరు నమ్మండి, మీ నమ్మకం గట్టెక్కద్ది. నేను కూడా మీ నమ్మకం బొమ్ము చేయను, సరేనా? ఏం మాట అవన్నీ తప్పకుండా అడ్డం వచ్చేసి నువ్వు నాకు అడ్డం వస్తున్నావు అన్న. వాటర్ కాలం తవ్వలేదు, వాటర్ కాలం తవ్వలేదు, ట్రైన్ కాలం తవ్వలేదు.
ఎలిమెంట్ స్కూల్ కానీ చూడండి మీకు బాగా ఎలిమెంట్ స్కూల్ కదా చూడడానికి మన కోసం వచ్చింది. మన సమస్యల పరిష్కారం కోసం ఆమె కూడా రైతు కంటే ఖచ్చితంగా మన సమస్యల పరిష్కారం పనిచేస్తారు. సిమెంట్ కాలం కావాలన్నా మీరు నమ్మండి మన తల్లి మీరు నమ్మండి మీ నమ్మకం గట్టెక్కద్దు నేను కూడా మీ నమ్మకం బొమ్ము చేయను సరేనా ఏం మాట అవన్నీ తప్పకుండా తెలుసు. నువ్వు నాకు అడ్డం వస్తున్నావు అన్న ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఉమ్మడి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. ప్రభాకర్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు. మీరందరూ మా ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. మీ ఆశీర్వచనం మాకు చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడుగా ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు. తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోగలిగితేనే ఈ గ్రామ అభివృద్ధి జరుగుతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి మీరందరూ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే సైకిల్ గుర్తు మీద మీ అపూర్వమైన ఓట్లు వేసి నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపిస్తారని అనుకుంటున్నాను. నాకు ఉన్నారని చెప్పి మీ స్థానిక నాయకులు చెప్పారు. వాళ్ళకి రావాల్సిన సబ్సిడీలు రావట్లేదని, వాళ్ళకి ఇవ్వవలసిన ఎటువంటి పథకాలు కానీ వాళ్ళకి బీసీలకు కానీ ఏ ఒక్కటి ఈ ప్రభుత్వంలో జరగలేదని చెప్పారు. మనం అవన్నీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరికి ఎవరెవరికి దాంట్లో కూడా చేనేత కార్మికుల్లో చాలామంది చాలా రకరకాలుగా ఉన్నారు. రకరకాల వాళ్ళకి ఎటువంటి వెలుసుబాటుతో వాళ్ళకి తిరిగి వచ్చి అది తీరుస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. అలాగే వావిళ్ళ దంపూరు గ్రామాల మధ్య గుంతలమయమైన ఈ రోడ్డుని మారుస్తామని హామీ ఇస్తున్నాము. సీసీ రోడ్డు వేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాము. తూర్పు కాలువ ద్వారా నీరు అందించి బంజరు భూములు ఉన్న 500 ఎకరాలు సాగులోనికి తెచ్చి దంపూరు గ్రామాన్ని సస్యశ్యామలంగా మార్చే బాధ్యత మాది. అదేవిధంగా మీ గ్రామంలో దొంగల బెడద కూడా ఎక్కువగా ఉందని విన్నాను. గ్రామంలోని ప్రతి వీధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సమీప పోలీస్ స్టేషన్తో వాటిని అనుసంధానం చేసి మీ భద్రతకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటామని మాట ఇస్తున్నాను. మీ గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంక్ కూడా మా సోదరులు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కట్టిందే. కనీసం కొళాయి కనెక్షన్లు కూడా ఇవ్వకుండా ఆ వాటర్ ట్యాంక్ రంగులు వేసుకొని అదేదో తమ ఘనతగా ఈ ప్రభుత్వంలో చెప్పుకుంటున్నారు. నేను ఎమ్మెల్యే తిరిగి మీ ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి కొళాయి కనెక్షన్లు, తాగునీటి సమస్యలు, అలాగే డ్రైనేజ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరుస్తానని మాట ఇస్తున్నాను. పూర్తి చేస్తామని చెప్పి మాట ఇస్తున్నాను. మీరందరూ అనుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఓట్లు అడిగేటప్పుడు వచ్చి ఇలాగే చెప్పేసి వెళ్తారు, మళ్ళీ కనపడరని. నేను అలాంటి నాయకురాలిని కాదు. నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను. మీరు ఎవరైనా సరే నా దగ్గరికి నేరుగా వచ్చి మీ సమస్యలు చెప్పుకోవచ్చు. అందరూ చెప్పేటట్టు మా ఇంటి గేట్లు ఎప్పుడు మూసుండవు, ఎప్పుడు తెరిసే ఉంటాయి. ఎప్పుడు 200 మంది 300 మంది అక్కడ భోజనాలు చేస్తుంటారు. కాబట్టి ఎవరైనా కానీ రోజు వచ్చి కలవచ్చు, దాంట్లో అభ్యంతరమే లేదు. కాకపోతే కలిసిన ప్రతి ఒక్కరూ ఏదో ఆశించి వస్తున్నారని చెప్పి చెప్తున్నారే కానీ మన ప్రభుత్వంలో మనము వాళ్ళ కోరికలు తీర్చలేకపోయాము, వాళ్ళ సమస్యలు తీర్చలేకపోయాము. అవి ఇప్పుడు వచ్చి వాళ్ళు తీర్చగలరు అనే నమ్మకంతో మన దగ్గరకు వచ్చి విన్నవించుకుంటూ అమ్మ మాకు ఎంతోమంది ఇప్పటికి వచ్చారు, చాలామంది వస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇదే చెప్తున్నారు, అమ్మ మాకు రోడ్లు లేవు, నీళ్లు లేవు,
తాగడానికి మీరు వస్తే అవి చేయండి అని అడుగుతున్నారే కానీ అభిమానంతో వచ్చి నా మీద నమ్మకంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద నమ్మకంతో వచ్చి మేమైతే ఏదైనా చేస్తాము అనే నమ్మకంతో ప్రజలు తండాలుగా వస్తున్నారే కానీ కోవూరు నియోజకవర్గ ప్రజలు ఆత్మాభిమానం మీద దెబ్బ కొడుతున్నారు. వాళ్ళు డబ్బు కోసం వస్తున్నారని ఒక్కరు కూడా అలా రావట్లేదు. అందరూ అభిమానంతో వస్తున్నారు. నాయకులైతేనేమి ప్రజలైతేనేమి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి వస్తున్నారు. కాబట్టి మీరందరూ ఎప్పుడైనా నా దగ్గరికి రావచ్చు. నేను ఎప్పుడూ మీకు అందుబాటులోనే ఉంటాను. మీ సమస్యలు తీరుస్తాను. నేను ఎమ్మెల్యేగా తిరిగి గెలిచిన తర్వాత మీ ఊరికి వచ్చి మీకు ఇచ్చిన మాటలు మీ స్థానిక నాయకులు సాక్ష్యంగా చెప్తున్నాను. వాళ్ళ ద్వారా మీ అన్ని సమస్యలు నేను తీరుస్తాను అని మరోసారి మాటిస్తున్నాను. మీ అపూర్వమైన ఓటును నమ్మకంతో మీ ఆడపడుచుగా నన్ను ఆశీర్వదించి సైకిల్ గుర్తు మీద వేసి ఎమ్మెల్యేగా గెలిపించండి. ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి. మీ 2 ఓట్లు పవిత్రమైన ఓట్లు సైకిల్ గుర్తుకు వేయండి. నేను అదే నమ్మకంతో తిరిగి వచ్చి మీ సమస్యలన్నీ తీరుస్తానని మరీ చెప్తున్నాను. ఓ వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మేం మరువం. మీ అందరికీ మా వందనం. మనసున్న మారాజు మన రాజన్న బిడ్డ, ప్రజల మేలు కోరే నాయకుడు, సంక్షేమ పథకాలు ఇంటికి చేర్చిన సేవకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావలి పట్టణంలో శంఖారావం 6వ తేదీ శనివారం పూరిస్తున్న శుభ సందర్భంలో నెల్లూరు ఎంపీ వైసీపీ అభ్యర్థి శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి గారు మరియు కావలి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మద్దతుగా కావలి నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రజలంతా మేమంతా సిద్ధం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మీ గుర్రం వెంకటేశ్వర్లు, 34వ వార్డ్ వైసీపీ ఇన్ఛార్జ్.